మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా అన్నదాత రమేష్ గారు. అన్నా నేను మొదటి నుంచి చెబుతూనే ఉన్నాను రేటు పెరగదని. చాలామంది అందమైన ఊహలు వివరించారు. చిన్న బాక్స్ రూ. 1000 అనుకుంటా. అందమైన ఊహలు ఏమో గాని అది భారీ వర్షాలు పడటంతో అందరూ అలాగే అనుకున్నారన్నా. కానీ అంచనాలు తలకిందులవుతున్నాయి. మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. ఇవాళైతే లేదని గూగుల్ తల్లి చెబుతుంది. నిన్నైతే వర్షం బాగానే పడ్డది. చూడాలి ఏం జరుగుతుందో. సయ్యద్ భాయ్ ఆఫ్టర్ దీపావళి టమోటా రేట్స్ ఆహా ఓహో అన్నారు వెంకటేష్ గారు. నేనే కాదన్నా మహామౌలు సైతం అందరూ అదే అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు నవంబర్ 7, నవంబర్ 6 ధరలు పెరుగుతాయని అందరూ అంచనాలు వేశారు. కాకపోతే నవంబర్ 10 టాటి పెట్టుకున్నారు కానీ దిగుమతులు తగ్గడం లేదు. దిగుమతులు అయితే పెరుగుతున్నాయి కానీ తగ్గడం. మదనపల్లి అయితే గత 2-3 రోజులు దిగుమతి తగ్గుతుంది. బట్ కావాల్సిన సరుకులు ఉన్నాయి. ఓవర్ డిమాండ్ లేదు కాబట్టి చూడాలి. నవంబర్, డిసెంబర్ మొత్తంగా 50 రోజుల సమయం మాత్రమే ఉంది. 50 రోజులు ఏమైనా అద్భుతాలు జరుగుతాయేమో చూడాల్సిందే. నేను చెప్పిన రేట్స్ రావు అని నా మాట నమ్మరు ఎస్ఎండి వంటేజ్ గారు. పొంగునూరు అండ్ పలమనేరు రేట్స్ చెప్పండి సయ్యద్ భయ్య. ప్రయత్నిస్తానన్నా. ఇక మనం మరొకటి పరిశీలిస్తే ఆనంద్ గారు. అన్న రేట్లు ఎవరు చెప్పినట్టు వెళ్ళవు. డిమాండ్స్ అండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది. వేరే వాళ్ళు గేమ్ చేంజర్ అని చెప్పి భారీ అమ్ముతాయి అంటారు. వాళ్ళు ప్రమోట్స్ చేస్తున్న ఎరువుల మందుల సేల్స్ కోసం ఈ రకంగా రైతుల్ని మోసం చేస్తున్నారు. పెట్టుబడి తక్కువగా పెట్టుకోండి. గజ్జి మచ్చ ఉజ్జి రాసుకోకుండా చూసుకోండి. కనీసం ఈ రేట్లు ఉంటే చాలు అనుకోండి. ఇంకా మధుసూదన్ గారు గజ్జి ఉసి రాకుండా చూసుకోవాలా. ఈ రేటు ఉంటే చాలు అనుకోండి ఆనంద్ గారు కామెంట్ పెట్టారు. పరిస్థితులు అలా ఉన్నాయి. ఏదో ఈరోజు పెరుగుతుంది రేపు పెరుగుతుంది అందరూ ఆశ పెట్టుకుంటున్నారు కానీ ధరలు పెరగడం లేదు. దానివల్లే ఆవేదనతో ఆనంద్ గారు ఇలా కామెంట్ పెట్టారు. ఇక మధుసూదన్ గారు 2025 ఇయర్లో రేట్ పెరిగేది లేదు పుష్ప. 2025 సంవత్సరంలో రేటు పెరిగేది లేదు పుష్ప. ఇక రవి వేపూర్ గారు సమ్మర్ 1 ఏకర్ ప్లేయర్ సెట్ ఇంకా వారం రోజులు 1000 రూపాయలు. ఒక పర్సన్ 1000 రూపాయలు అన్నాడు వారం రోజుల్లో. ఎక్కడ నేను కామెంట్ పెట్టారు. ఇక ఒంటిమిట్ట నరేష్ గారు. ఎన్టీఆర్ గారు మీరు ఒక్కరి నిజాయితీగా వీడియోలో ధరలు వాస్తవాలు చెబుతున్నారు. 2025 సంవత్సరం మనకు అచ్యుతల లేదు ఎన్టీఆర్ అన్న. గడిచిన రోజులు వదిలేద్దాం. వచ్చే సంవత్సరం సినిమా చూపిద్దాం. నవంబర్ లేదు, డిసెంబర్ లేదు, వెయిట్ అండ్ సీ లేదు, మోడీ లేదు. వచ్చే సంవత్సరం చూసుకుందాం. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. దాని పక్కన మహేష్ గారు రిప్లై ఇచ్చారు. ఏం సినిమా చూపిస్తామన్నా అని. చెప్పలేము కదా. 2025 అంతా అతాకుతలమైంది. 2026 బాగుండొచ్చేమో. అంతా దైవం చేతుల్లో ఉంది. ఇక మనం మరొకటి పరిశీలిస్తే ఇక వెంకటేష్ గారు ఒక యూట్యూబ్ గురించి ప్రస్తావించారు. ఆ విషయాలు పక్కన పెడితే నాకైతే ఆయన సలహా ఇచ్చారు. కామ్గా కరామ్ డిసీజ్ గురించి ఫార్మర్స్ మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు. అది చేయన్నా. ప్రైసెస్ గురించి వీడియోస్ చేసి రైతులకు అన్యాయం చేయకన్నా. నేనైతే చెప్పలేదు కానీ నవంబర్లో అందరి దగ్గర సమాచారాన్ని తీసుకునే చెప్పాను నేను. నవంబర్, డిసెంబర్ ధరలు పెరగవచ్చు అని చెప్పి. ప్రస్తుతం అయితే పరిస్థితులు ఆశాజనకంగా లేవు. ఒకే నార్మల్ ధరలు పెడుతున్నాయి. మీ సలహా ఖచ్చితంగా పాటిస్తానన్నా. ఇక అనిల్ గారు. సార్ మీరు టమోటా విశ్లేషకుడిగా ఉన్నారని భావిస్తున్నందున ధర 2 నెలల నుంచి పెరుగుతుందని ఎందుకు చెబుతున్నారు? 2 నెలల నుంచి చెప్పలేదన్నా. సెప్టెంబర్ చివరి వారంలో చెప్పాను. నవంబర్లో ధరల్లో మార్పు రావచ్చు. కానీ అది ఎంత మేరకు ఏ మేరకు అని తెలియదు, చెప్పలేము. కాదు నేను చెప్పాను కానీ ఇప్పటికైతే పరిస్థితి మామూలుగానే ఉంది. 2020 సంవత్సరం ఎప్పుడు నువ్వు ధరలు పెరుగుతాయని కానీ రానున్న మధ్యలో వస్తే చెప్పలేదు. కానీ ఈసారి భారీ వర్షాలు పడటంతో అందరికీ ఉన్న అంచనా నాకు వచ్చింది. ప్రస్తుతానికైతే తలకిందులైంది. బట్ ఇంకా సమయం ఉంది, చూద్దాం. నవంబర్లో రేట్స్ పెరుగుతాయని అన్నారు కానీ రేట్ డౌన్ అవుతున్నాయి సార్ మహేష్ గారు. ఇదివరకు దీని గురించి చెప్పడం జరిగింది. ఇక నరసింహులు గారు. హాయ్ మై డియర్ ఫార్మర్స్, టుడే ఆల్ వెజిటేబుల్స్ అండ్ ఫ్లవర్స్ ఆర్ ఇంక్రీజ్ ఎక్స్పెక్ట్ టమోటా. మై డియర్ ఫార్మర్స్ థింక్ ఆఫ్టర్ కల్టివ్. ఈరోజు అయితే టమోటాలు తప్ప మిగతావన్నీ కూరగాయలు పూల ధరలు పెరిగాయి. టమోటా మాత్రం పెరగలేదు. కాబట్టి భవిష్యత్తులో టమోటా పంటలు వేసేటప్పుడు ఆలోచించి వేయండి. ఏ పంట వేయాలి ఏమి అని నరసింహులు గారు అన్నదాత సలహా ఇస్తున్నారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే బాగున్నామన్న సుధా గారు. బాగున్నా. ఓన్లీ 1 లాట్ మాత్రమే 520 టాప్ అంతే.
యావరేజ్ 150-300 వెంకటరమణ ఎంఎస్ గారు కామెంట్ పెట్టారు. ఎస్, అది వాస్తవమే. ఇది నిన్నటి అప్లోడ్ చేయాల్సిన వీడియో మర్చిపోయాను. ఇది నిన్నటి సంబంధించిన సమాచారం. ఇక కృష్ణా ముదిరాజు గారు షాద్నగర్ నుంచి. హాయ్ అన్న, షాద్నగర్ శంషాబాద్లో స్టాక్ లోకల్ కూడా స్టార్ట్ అయ్యింది. శంషాబాద్లో ₹100 నుంచి 300, షాద్నగర్లో 150 నుంచి 250 రూపాయలు. తెలంగాణ మాగా నుంచి షాద్నగర్ శంషాబాద్ సంబంధించిన సమాచారం ఇచ్చినందుకు కృష్ణారాజు గారు మీకు ధన్యవాదాలు. ఇక చివరిగా చంద్ర గారు, అన్న నమస్తే అన్న, వర్షం నిలిసే సూచన కనబడటం లేదు. బైరెడ్డిపల్లి 3 గంటలు స్టార్ట్ అయిన వాన 8 వరకు పడింది. ఎట్లన్నా పంటలు ఇట్లా పడుతుంటే పంటలు ఢమాల్. వారం రోజులు గ్యాప్ విడిచింది, మళ్ళీ స్టార్ట్ అయింది. పరిస్థితి ఏమిటన్నా? ఏం వర్షాలు, ఏమన్నా వర్షాలు పడ్డాయి, పంటలు దెబ్బతిన్నాయి, ధర పెరుగుతుందని అన్నదాతలు అందరూ అనుకున్నాం. కానీ ఇప్పటికీ మా పరిస్థితులు మార్పు రాలేదు ధరల్లో. చూద్దాం. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదేవుడు సయ్యద్ షహద. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షిత. అన్నదాత సుఖీ భవ.